ఏపీఎస్ఆర్టీసీకి కొత్త నిర్వచనం ఇచ్చారు ఓ కండక్టర్. ఆడపడుచులు పైసా ఖర్చు లేకుండా సంతోషంగా రాష్ట్రమంతా తిరిగేలా చంద్రబాబు కల్పించిన అద్భుత అవకాశం ఇదేని అన్నారాయన. మహిళలు ఒరిజినల్ గుర్తింపు పత్రాలు చూపితేనే జీరో టికెట్ ఇస్తామని, ధ్రువపత్రాల ఫోటోలను ఫోన్లో చూపిస్తే ఫ్రీ జర్నీ సాధ్యం కాదని కండక్టర్ చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. పథకాలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలందరికీ కూడా స్త్రీశక్తి పేరిట నిన్న ఏదైతే ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే కనుక ప్రారంభించింది. ఇవాళ మొదటి రోజు మహిళలందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం మనం విజయవాడ బెన్ సర్కిల్ బస్ స్టాప్ దగ్గర అయితే ఉన్నాము. ఏదైతే కొన్ని బస్సులు వస్తూ ఉంటాయో ఆ బస్సులు కూడా మనం ఎక్కి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎక్స్క్లూజివ్గా నేను కూడా బస్సు ఎక్కబోతున్నాను. నాతో కూడా ఒక ఆధార్ కార్డు ఉంది. నేను కూడా ఆ ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకునేందుకైతే ఎక్కుతున్నాను. మహిళల అందరి ఒపీనియన్ కూడా అడిగి తెలుసుకుందాం. ఒకసారి మనం ఏదైతే సిటీ బస్సు లోకల్లో సిటీ బస్సులు తిరుగుతూ ఉంటాయో ఆ బస్సు ఎక్కుతున్నాను నేను. చూడొచ్చు, మనం సిటీ బస్సులో ప్రస్తుతం అయితే ఉన్నాము. ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలందరూ కూడా ఏ విధంగా వినియోగించుకుంటున్నారు, మనం కూడా టికెట్ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. జీరో టికెట్ ఖచ్చితంగా మహిళలందరికీ కూడా కండక్టర్ ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో నేను కూడా నా చేతిలో కూడా డిజిటల్గా కూడా ఆధార్ కార్డు చూపించవచ్చు. డిజిటల్గా ఆధార్ కార్డు చూపించినా కూడా మనకి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అనేది వినియోగించుకునే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చు, ఆల్మోస్ట్ అంటే సిటీ బస్సులలో ఇవాళ రేపు కొంచెం హాలిడేస్ కాబట్టి బయట ఎక్కువ జనాభా లేనప్పటికీ కూడా మహిళలు కొంతమంది బస్సులు ఎక్కినప్పుడు వాళ్ళు ఏదైతే సిటీ బస్సులో కూడా ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కూడా వినియోగించుకుంటున్నారు. మీరు సిటీ బస్ ఎక్కారు కదా, ఇవాళ ఏంటి ఉచితంగానే ప్రయాణం చేస్తున్నారా ఇప్పుడు? ఓకే, ఆధార్ కార్డ్ చూపించారా? ఏది బ్యాగ్లో పెట్టుకుని వచ్చారా లేకపోతే ఎట్లా? చేత్తోనే పెట్టుకోవచ్చు. ఓకే, ఏంటి ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నారు మీరు? తాడిగడప. డైలీ అసలు ఎంతెంత ఛార్జెస్ పడుతుంది? స్టూడెంట్స్ పాస్ ఉంటుంది కదా. ఓకే, ఇప్పుడు ఆ మనీ అంతా సేవ్ అయినట్టేనా మీకు? మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తున్నారు? నేను తెలంగాణ టికెట్ తీసుకునే వస్తాను. సో తెలంగాణ అంటే అదర్ స్టేట్స్ వాళ్ళు ఎవరికైనా కూడా ఇది అప్లికేబుల్ అవ్వదు. ఆబ్వియస్లీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలకి మాత్రమే ఈ బస్సు ప్రయాణం, ఉచిత బస్సు ప్రయాణం అనేది వెసులుబాటు కలుగుతుంది వాళ్ళకి. అయితే ఒకసారి కండక్టర్ దగ్గరికి వెళదాము. ఆయన కొంతమంది మహిళలకైతే ఈ టికెట్ కొడుతున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఆధార్ కార్డు నా చేతిలో ఫోన్లో డిజిటల్గా ఆధార్ కార్డ్ని నేను పెట్టుకుని ఉన్నాను. ఒక్కసారి నేను కూడా ప్రయాణిస్తున్నాను కాబట్టి కండక్టర్తో అయితే ఈ టికెట్ గురించి మాట్లాడదాం. ఆయన వస్తున్నారు. కండక్టర్ అందరి దగ్గర కూడా టికెట్స్ కొడుతున్న పరిస్థితి ఒకసారి చూడొచ్చు మనం. ఆయన మన దగ్గరికే వస్తున్నారు. సార్, నేనేంటి ఆటోనగర్ వెళ్ళాలి, నా ఆధార్ కార్డు ఉంది. సో చెప్పండి, ఎట్లా చెక్ చేసి అందరు మహిళలు అందరూ ఎక్కుతున్నారా? బస్ ఎక్కుతున్నారండి. ఓకే, ఉచిత బస్సు ప్రయాణం నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది. 5 గంటల నుంచి. అవును. ఇవాళ మొత్తం ఎంతమంది బస్సులో ప్రయాణిస్తూ ఉన్నారు? ఈరోజు హాలిడే అవడం వల్ల కొంచెం తక్కువ ఉన్నారండి. ఎక్కిన వాళ్ళందరూ కూడా ఉచిత బస్సు ఇది వినియోగించుకుంటున్నారండి. వినియోగించుకోండి. ఆధార్ కార్డు ఒరిజినల్ చూపించమంటే అందరూ చూపిస్తున్నారు. ఇలా ఆధార్ కార్డు అయితే చూపించే ప్రయత్నం చేస్తారు అందరూ. ఆయన టికెట్స్ ఇప్పుడు ఆల్రెడీ బస్సులో కొంతమంది మగవాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర టికెట్స్ తీసుకుంటూ ఉన్నారు. కొంతమంది మహిళలు ముందు కూడా కూర్చుని ఉన్నారు. సిటీ బస్సులో ప్రస్తుతం మనం ప్రయాణిస్తూ అయితే ఉన్నాము. నేను కూడా ఆధార్ కార్డు చూపించాను. ఉచితంగానే బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నాను. వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఏంటి బస్సు ఎక్కారు, ఉచితంగానే ఇవాళ ప్రయాణిస్తున్నారా మీరు? మేము ఉచితం కాదండి, మేము స్టాఫ్ అండి. ఏపీఎస్ఆర్ కండక్టర్ డ్యూటీలు దిగేసాం. మహిళలకి ఈ పథకం తీసుకురావడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది మేడం, చాలా బాగుంది. వాళ్ళు కూడా సంతోషంగా ఫీల్ అవుతున్నారు జర్నీలో. ఇవాళ చాలా వరకు చాలామంది ప్రయాణిస్తున్నారు. ఇవాళ సెలవులు కాబట్టి కొంచెం రద్దీగా తక్కువగా ఉంది. రేపు సోమవారం నుంచి వర్కింగ్ డే కాబట్టి కొంచెం రద్దీ పెరగచ్చు. దాని దృష్ట్యా కొంచెం వాళ్ళు కూడా మాకు సహకరిస్తే చాలా బాగుంటుంది. కండక్టర్లకి ఎక్కినప్పుడు ఆధార్ కార్డులు ఇలా జిరాక్స్లు ఫోన్లో కాకుండా ఒరిజినల్ కార్డులు తీసుకొస్తే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే ఫోన్లలో తీసుకొచ్చినా కూడా యాక్సెప్ట్ చేస్తారు? బట్ ఫోన్లో లేదు మేడం, ఫోన్లో లేదు. ఓన్లీ ఒరిజినల్ ఆధార్ కార్డులు చేత్తో బై హ్యాండ్ పట్టుకోవాలి. ఏపీఎస్ఆర్టీసీ అంటే ఏంటో ఆ కండక్టర్ ఒకసారి మనకు చూపిస్తున్నారు. ఆయన ఎంతో నవ్వుతూ కూడా ఏపీఎస్ఆర్టీసీ అంటే నిర్వచనం. ఏ అంటే ఆడపడుచులు, పి అంటే పైసా ఖర్చు లేకుండా, ఎస్ అంటే సంతోషంగా, ఆర్ అంటే రాష్ట్రం అంతటా, టీ అంటే తిరిగే ప్రయాణ సౌకర్యం, సి అంటే చంద్రబాబు కల్పించిన
అదృష్టం అండి అది. అద్భుతమైన అవకాశం అంటూ కూడా వాళ్ళు ఒక కొత్త నిర్వచనాన్ని అయితే చెప్పిన పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. ఆ కండక్టర్ కూడా, సార్ మీరు చెప్పండి, అంటే ఒక జంటగా మహిళలందరికీ ఇలాంటి పథకం తీసుకురావడం అంటే, మీరు కండక్టర్, చాలా మంది మహిళలకి ఇప్పటికి ఎంతో మందికి టికెట్ కొట్టుంటారు, ఇప్పుడు ఉచితంగా టికెట్ కొడుతున్నారు, వాళ్ళు చాలా నాకు కూడా ఒక టికెట్ ఇస్తారా? సంతోషంగా ఉన్నారండి. ఒరిజినల్ ఉంది. నేను ఆధార్ కార్డు చూపిస్తాను, నాకు టికెట్ ఇవ్వండి ప్రస్తుతం. ఇదిగోండి. ఒరిజినల్ ఉండాలండి. అంటే ఫోన్లో ఉంటే యాక్సెప్ట్ చేయరా? ఓకే. సో చూస్తున్నాం కదా, అంటే ఫోన్లలో కూడా చాలామంది చూపించే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఒరిజినల్ కార్డు ఉంటేనే వాళ్ళు టికెట్ ఇస్తామంటూ కూడా కండక్టర్ చెప్తూ ఉన్నారు. ఇటువైపు లేడీ కండక్టర్ కూడా సివిల్గా వాళ్ళు ట్రావెల్ చేస్తున్నారు, స్టాఫ్కి వాళ్ళెవరికి ఉండదని కూడా చెప్తున్నారు. ఇంకో 2-3 కూడా ఎక్కువ ఉన్నారు, ముందు వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. అయితే బస్సులో ఇప్పటికే చాలామంది ఫ్రీ టికెట్ని వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అమ్మ, ఏంటి ఉచిత బస్సు ప్రయాణం ఇవాళ నుంచి? మేడం టికెట్ తీసుకున్నాను మేడం. ఓకే, మీరు చెప్పండి. అది టికెటేనండి. కార్డు తెచ్చుకోలే, మర్చిపోయాము. మర్చిపోయారా? అవునండి, అంటే అనుకోని ప్రయాణము, కార్డు తీసుకోలేదు, బ్యాగ్ చేంజ్ చేయడం వల్ల కార్డు బ్యాగ్లో ఉండిపోయింది. ఇది మహిళలకి యూజ్ అవుతుంది మేడం. ఆటోలు కొంచెం యాక్సిడెంట్లు అవన్నీ తగ్గించుకొని గవర్నమెంట్ బస్సులో ప్రయాణం చేయడం లేడీస్కి చాలా మంచిది. చూస్తున్నాం కదా, ఆటోల్లో ప్రయాణించేటప్పుడు కొంతమందికి సెక్యూరిటీ కూడా ఉండదు, చాలా వరకు కూడా యాక్సిడెంట్స్ కానీ లేకపోతే ఆ రద్దీలో మగవాళ్ళ మధ్యలో ఆటోల్లో కూర్చోవడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. బస్సు ప్రయాణం అనేది చాలా సౌకర్యంగా ఉంటుంది, వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా, ఎందుకంటే గవర్నమెంట్ బస్సులు కాబట్టి ఇవన్నీ కూడా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా ఎంతో జాగ్రత్తగా వాళ్ళు ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఇందులోనే వాళ్ళకి ఉచితంగా అయితే కనుక ప్రయాణించే సదుపాయం రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది కాబట్టి వాళ్ళందరూ కూడా దీన్ని వినియోగించుకుంటూ ఎంతో సంతోషంగా ఉంది అంటూ కూడా మహిళలందరూ మనతో చెప్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ సాహిత్య బిగ్ టీవీ, విజయవాడ.